ఇక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల్లో తిరుమాడ వీధుల్లో మహారథాన్ని ముందుకు నడిపించింది ముగ్గురు యువతులని మీకు తెలుసా అని చెప్పేసి అంటున్నారు. పైగా వీరిలో ఒకరు డాక్టరు, ఒకరు ఇంజనీరు, మరొకరు చార్టర్ అకౌంటెంట్ అంట. వసుంధరలో ప్రత్యేక కథనం వేసినట్టున్నారు. వసుంధరలో ఒకసారి చూద్దాం ఎందుకు అమ్మాయిల్ని వాళ్ళే నడిపించారట. ఏది మొన్న బ్రహ్మోత్సవాలు అయితే కదా, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు అయితే కదా, ఈ బ్రహ్మోత్సవాల్లో అక్కడ రథోత్సవం ఉంటుందిగా, రథోత్సవం నడిపింది అమ్మాయిలే అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. ఏం కథను ఒకసారి చూద్దాం. వసుంధరల కావడం విశేషం. వీరిలో ఖ్యాతిశ్రీ డాక్టర్గా, హర్షిని ఇంజనీర్గా, మిగతా సీఏగా పనిచేస్తూనే ఈ క్రతువులో సేవలు అందిస్తున్నారు. వీరితో వసుంధర మాట్లాడింది. రథాన్ని నియంత్రించడం పురుషులకే కష్టమైన పని, పైగా ఇసుకే సేరాలన్నంత భక్తజనం, ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ప్రాణాలకే ప్రమాదం. అలాంటి పని అమ్మాయిలు ఏం చేస్తారు అని ఎన్నో అనుమానాలు, వాటన్నింటినీ మేము పటాపంచలు చేశాం. ఆ శ్రీనివాసుడి సేవకు వినియోగించే రథాన్ని ముందుకు నడిపించే అవకాశాన్ని మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి అంటున్నారంట. వీళ్ళు ఎట్లా నడిపించారు ఏం కథ అనేది పెద్ద స్టోరీ ఉన్నట్టుంది. ఈ ముగ్గురు నడిపించారట రథాన్ని. ఏది బ్రహ్మోత్సవాల సందర్భంగా దసరా ఏదేది ఉంటాయి కదా, నవరాత్రుల సందర్భంగా దసరా బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ప్రతిసారి 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి. ఇక్కడ దసరా బ్రహ్మోత్సవాలు, తర్వాత అక్కడ ప్రతి సంవత్సరం జరిగేటువంటి మల్లో బ్రహ్మోత్సవాలు 2 ఉంటాయి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.